హలో నమస్తే. ఇప్పుడే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. రామ్ చరణ్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో కేరా అద్వానీ కథానాయికగా, అజయ్ సూర్య ప్రతినాయకుడిగా నటించిన మూవీ గేమ్ చేంజర్. మరి ఈ మూవీ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విషయానికి వెళ్తే రామ్ నంద్ అనగా రామ్ చరణ్ ఐపీఎస్ నుండి ఐఏఎస్ గా మారి కలెక్టర్ గా వైజాగ్ వస్తాడు. సమాజంలో మంచి ఉండాలని పర్ఫెక్ట్ రూల్ తోని అవినీతి పరుల్ని, రౌడీ షేటర్లని ఆట కట్టించే పనిలో ఉంటాడు. ఈ క్రమంలో బొబ్బిలి మోపిదేవి అనగా అజయ్ సూర్య శత్రువు అవుతాడు. మోపిదేవి తండ్రి సీఎం బొబ్బిలి సత్యనారాయణ అనగా శ్రీకాంత్ అతను చనిపోతే సీఎం అవుదామని ఎదురు చూస్తుంటాడు మోపిదేవి. రామనందన్ అయితే ఓ పక్క తన జాబు చేస్తూ కాలేజీలో తాను వదిలేసి వెళ్లిపోయిన దీపిక అనగా కేరా అద్వానీని ఆమెను కనిపెట్టి మళ్ళీ ఆమెతో ప్రేమాయణం మొదలు పెడతాడు. దీపిక ఆశ్రమంలో ఉన్న పార్వతి అనగా అంజలి మరి పార్వతమ్మ సీఎం ని ఎందుకు కలవాలనుకుంది? కలెక్టర్ రామ్నంద్ పార్వతిని ఎందుకు కాపాడాలనుకున్నాడు? మోపిదేవికి రామ్నంద్ కు వచ్చిన గొడవ ఏమిటి? మోపిదేవి తండ్రి రామ్నంద్ ని ఎందుకు నమ్మాడు? మరి రామ్నంద్ సీఎం అయ్యాడా? మోపిదేవి సీఎం అయ్యాడా? మరి రామ్నంద్ కి డ్యూటీలో ఎదురైన సమస్యలేమిటి? రామ్నంద్ ని తన వారసుడిగా ఎందుకు ప్రకటించాడు? పార్వతమ్మ అపర్ణ కథ ఏమిటి? మోపిదేవి రామ్నంద్ మధ్య వచ్చిన గొడవలు ఎంతవరకు వెళ్ళాయి? దీపిక రామ్నంద్ ని ఎందుకు వదిలేసి వెళ్ళింది? వాళ్ళిద్దరి పెళ్లి అయ్యిందా అవలేదా? ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ లో రామ్నంద్ వచ్చి కలెక్టర్ గా పనులు చేయటం, మోపిదేవితో విరోధం పెట్టుకోవటం, అలాగే దీపికతో ప్రేమాయణం సాగించటం అలా సాగిపోతుంది. ఇంటర్వ్యూ బ్యాంక్ లో అయితే ఒక డిస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై హైప్ పెంచుతారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందని చూసే ప్రేక్షకుడి ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో అపర్ణ పాత్ర ఎన్టీతో సినిమా మరో లెవెల్లోకి వెళ్తుంది. అలాగే రామనంద్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవటం, ఇక మోపిదేవి రామనంద్ మధ్య ఎత్తులు పై ఎత్తులుగా సాగుతుంటుంది. గతంలో శంకర్ సినిమాల్లో గవర్నమెంట్ ఉద్యోగుల్ని రాజకీయ నాయకులు చుట్టూ జరిగేవి. రోబో సినిమా నుండి తన పందాన్ని మార్చిన శంకర్ మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో తన పాత పద్ధతి రూట్ లోకి వచ్చేశాడు. ఒక కలెక్టర్ తలుచుకుంటే ఏం చేయగలడు? రాజ్యాంగంలో ఉన్న అన్ని రూల్స్ తో చరణ్ పాత్రని పర్ఫెక్ట్ గా రాసుకున్నాడు. తనకి ఓపెనింగ్ సీన్ నుండి చివరి వరకు కూడా సాలిడ్ గా కావాల్సిన అన్ని ఎలివేషన్స్ పడ్డాయి. అయితే శంకర్ పాత సినిమాలో ఉన్నట్లుగానే ఈ సినిమాలో కూడా ఒక మెసేజ్ కంపల్సరీగా ఉంచాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో కాస్త బోర్ కొట్టించినా గానీ క్లైమాక్స్ లో అయితే కథ దూసుకుపోతూ ఉంటుంది. ఓపెనింగ్ లో శ్రీకాంత్ సీన్ అయితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అపర్ణ పార్వతి ఫ్లాష్ బ్యాక్ అయితే మరో లెవెల్లోకి తీసుకెళ్లిందనే చెప్పాలి. కానీ దాని తర్వాత సినిమాని ముగించడంతో ఇంకాసేపు ఉంటే బాగుండేది అనిపించింది చూసే ప్రేక్షకుడికి. అయితే రామనందన్ మాత్రం చిన్నప్పుడు మిస్ అయ్యి ఏమయ్యాడు, ఇప్పటి తల్లిదండ్రులకు ఎలా దొరికాడు అనే క్లారిటీ మాత్రం శంకర్ ఇవ్వలేకపోయాడు. నానా హైరానా సాంగ్ సినిమాలో లేకపోవటం మనలకు నిరాశ అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రతి సీను శంకర్ భారీతనాన్ని ఖచ్చితంగా కనపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే శంకర్ పాత కథల్లో కమర్షియల్ పర్ఫెక్ట్ పొలిటికల్ డ్రామా సినిమా. ప్రేక్షకులకు మాత్రం ఈ కమర్షియల్ ఓల్డ్ స్టైల్ సినిమా నచ్చుద్దా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. నటీనటుల పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ అయితే రామ్ నందన్ పాత్రలో స్టైల్ గా, అలాగే అపర్ణ పాత్రలో చాలా ఉందాగా కనిపించాడు. రెండు పాత్రల ఎమోషనల్ సీన్ లో చరణ్ జీవించాడనే చెప్పాలి. అపర్ణ పాత్రలో నత్తి ఉండటం, ఈ పాత్ర కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడనే తెలుస్తుంది. అంజలి కూడా అపర్ణ భార్య పాత్రలో ముసలి పాత్రలో సెటిల్ గా పర్ఫార్మెన్స్ చేసి మెప్పించింది. కేరా అయితే తన అందాలతో అలరించింది. ఇక నట రాక్షసుడు అని పిలుచుకునే అజయ్ సూర్య సినిమాలో కూడా తన నటనతో మరోసారి వావ్ అనిపించుకున్నాడు. సీఎం గా ముసలి పాత్రలో శ్రీకాంత్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇక జయరామ్ అయితే అక్కడక్కడ నవ్వించగా బ్రహ్మానందం ఒక చిన్న సీన్ లో నవ్వించాడు. నవీన్ చంద్ర కూడా చిన్న నెగటివ్ రోల్ లో రౌడీ పాత్రలో బాగానే సూట్ అయ్యాడు. సముద్రకని, రాజు కనకాల, సునీలు, వైవా, హర్ష, అనన్య, ప్రియదర్శిని, శ్రీకాంత్ అయ్యరు మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఇక ఈ సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ, విజువల్స్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. శంకర్ సినిమాలో అయితే సెట్లు, బ్యాక్ డ్రాప్లు భారీగానే ఉంటాయి. జరగండి సాంగ్ లో సెట్ అయితే అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక ఫ్లాష్ బ్యాక్ సెట్టింగ్ అయితే ఆ కాలానికి తగ్గట్లు పర్ఫెక్ట్ గా ఎప్పించాడు శంకర్. సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా క్వాలిటీగా రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమా లొకేషన్ సెట్ తో పాటు వైజాగ్ లో చాలా చోట్ల రియల్ గా షూట్ చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ అయితే పాత కథకే చిన్న చేంజ్ ఇచ్చి కొత్తగా చూపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రం అదరగొట్టాడని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, పాటలు గానీ మరో లెవెల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో తమన్ మ్యూజిక్ తో మెప్పించాడని చెప్పాలి. ఇక డైరెక్షన్ పరంగా శంకర్ మాత్రం ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఇక నిర్మాణ పరంగా దిల్ రాజు అయితే భారీ ఖర్చే పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి గేమ్ చేంజర్ సినిమా డైరెక్టర్ శంకర్ తన పాత స్టైల్లో వెళ్ళి తీసిన పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చెప్పుకోవాలి. మొత్తానికి ఈ మూవీ నన్ను అడిగితే ఈ వీకెండ్ లో చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.